ఏమైంది మాధవ్? ఎందుకలా బాధపడుతున్నావు? ఏం కాదని చెప్పారు కదా. నీకు అర్థం కావట్లేదు భూమి, ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? డాక్టర్ గారు చెప్పింది విను. బిడ్డ కోసం నిన్ను దూరం చేసుకోలేను. బిడ్డ కావాలన్న ఆశ నాకు ఉంది. అలా అని బ్రతుకుతుందో లేదో తెలియని బిడ్డ కోసం నిన్ను చంపుకోలేను. దయచేసి నా బాధ అర్థం చేసుకో భూమి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను భూమి. ప్లీజ్ మాధవ్, అర్థం చేసుకో. వద్దు భూమి, నా మాట విను. నాకు నువ్వు కావాలి. ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ పుడుతుంది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కదా. చూడు మాధవ్, వాళ్ళందరూ చెప్పిన మాటలు నమ్ముతున్నావు, కానీ నేను చెప్పిన మాటలు నమ్మవా? నేను చెప్పేది విను. నాకు నమ్మకం ఉంది. మన బిడ్డకి ఏమీ కాదు. వాడు ఖచ్చితంగా బతుకుతాడు. నా మనసు నాకు చెప్తోంది. కడుపులో బిడ్డ గురించి తల్లి మనసు కంటే ఎవరూ గొప్పగా చెప్పలేరు. ఏంటి భూమి నీ పిచ్చితనం? నీకెన్నిసార్లు చెప్పినా అదే అంటావేంటి? ఈ పరిస్థితి ఎవరికీ రాలేదని చెప్తున్నారు. కనీసం ఉన్న సమస్యకి పరిష్కారం ఏంటో కూడా వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళేం చేయగలుగుతారు? దయచేసి వాళ్ళు చెప్పిన మాట విందాం. నా మాట విను భూమి. నాకు నువ్వుంటే చాలు భూమి. తెలిసి నిన్ను దూరం చేసుకోలేను. మాధవ్, ఏమైందిరా? ఎందుకు భూమిని బ్రతిమలాడుతున్నా? ఏం లేదులే వదినా, చిన్నదానికే ఎక్కువ భయపడుతున్నాడు. నువ్వు మాట్లాడొద్దు భూమి. వాడింతగా బాధపడుతున్నాడంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. డాక్టర్లు ఏమన్నారా? చూడక్క, డాక్టర్లు చెప్పినా నేను చెప్పినా ఎంతమంది చెప్పినా వినట్లేదు. మాధవ్, చెప్పేది విను. నువ్వుండు భూమి. నా బాధ నీకెలాగో అర్థం కావట్లేదు. కనీసం నా అక్కతో అయినా చెప్పుకుంటాను. బిడ్డ గురించి బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లారు కదా, ఏమన్నారు? ఏమంటారక్క? అబార్షన్ చేయించుకోవాలని చెప్పారు. లేదని మొండిగా ముందుకెళ్తే భూమి బ్రతకడమే కష్టం అంటున్నారు. కానీ భూమికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నా బిడ్డకి ఏమీ కాదు, తను ఆరోగ్యంగా పుడుతుంది అంటుంది. ఎంత చెప్పినా వినకుండా బిడ్డ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాలని చూస్తుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు భూమి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ప్రతి తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను ఎవరూ కాదనలేరు. ఒక తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే బిడ్డను పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన దాన్ని కాబట్టే చెప్తున్నాను.